గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ అండ్ పంజాబీ మూడు టీమ్స్ అఫీషియల్లీ 2025 ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయారు. అయితే ఈ ఫోర్త్ ప్లేస్ ప్లే ఆఫ్స్కి ఏ టీం తీసుకోబోతుంది, ఏ టీంకి ఎక్కువ ఛాన్స్ ఉంది? మూడు టీంలు ఫైట్ చేస్తున్న ఈ ప్లేస్ గురించి మరి ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో నిన్న జరిగిన డబుల్ హెడర్స్ గురించి మాట్లాడదాము. అండ్ ఆల్సో ఇవాళ ఇంపార్టెంట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్తో. దిస్ ఈజ్ ఎ నాక్అవుట్ గేమ్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. మరి మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇప్పుడు దాకా మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం టు డూ ఇట్. ఎనీవేస్, కమింగ్ టు ఐపీఎల్ క్వాలిఫికేషన్, ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. దాని తర్వాత నిన్నటి మ్యాచ్లు ప్లస్ ఇవాళ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అనేవారు చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఫస్ట్ మీకు తెలుసు ఆల్రెడీ మూడు టీమ్స్ ఏదైతే క్వాలిఫై అయిందో. సో గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ ఇంకా పంజాబ్ అఫీషియల్లీ క్వాలిఫై అయిపోయారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఫోర్త్ టీం గురించి. ఎందుకంటే టాప్ 2 ఎవరికి వస్తారు ఇంకా టైం ఉంది, ఎందుకంటే లాట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి అనమాట. కానీ ఫోర్త్ స్పాట్ గురించి సూపర్ ఫైట్ నడుస్తుంది. ఒకటేమో ముంబై, ఇంకోటి డీసీ, ఇంకోటేమో అవుట్ సైడ్ ఛాన్స్ ఎల్ఎస్జీకి ఉంది. అయితే ముంబై, డీసీ ఫస్ట్ వీళ్ళిద్దరు గురించి డిస్కస్ చేద్దాము. ముంబైకి 2 మ్యాచ్లు ఉన్నాయి, డీసీకి 2 మ్యాచ్లు ఉన్నాయి. ముంబై 2 మ్యాచ్లు ఎవరితో ఆడబోతున్నారు? పంజాబ్ ఇంకా డీసీతో. డీసీ ఎవరితో ఆడబోతున్నారు? పంజాబ్ ఇంకా ముంబైతో. చూడండి, ఇట్లా వచ్చింది లాస్ట్లో ఫైనలీ. అయితే ఇప్పుడు వెనస్డే, ఇది గుర్తుపెట్టుకోండి, వాంకడే స్టేడియంలో ముంబై ఇంకా డీసీ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో ముంబై ఒకవేళ డీసీని కొట్టిందంటే దే ఆర్ త్రూ, డైరెక్ట్లీ ఆ ఫోర్త్ స్పాట్కి వెళ్ళిపోతారు, ఇంకా దాంట్లో తిరిగేలేదు. ఒకవేళ ముంబై మ్యాచ్ ఓడిపోయింది అనుకో డీసీతో, అప్పుడు ముంబై ట్రబుల్లో ఉంటారు. ఎందుకంటే దాని తర్వాత మ్యాచ్ పంజాబ్తో గెలిచారా డీసీ, అప్పుడు డీసీ వెళ్ళిపోతారు. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ సెనారియో, అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక సెనారియో ఏంటంటే ఇప్పుడు ఎల్ఎస్జీ వైపు వెళ్దాం. ఎల్ఎస్జీకి 3 మ్యాచ్లు ఉన్నాయి. ఎవరితో? ఫస్ట్ టైం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ ఆడుతున్నారు. దాని తర్వాత గుజరాత్ టైటన్స్తో ఆడుతున్నారు. దాని తర్వాత ఆర్సీబీతో ఆడుతున్నారు. అంటే 2 చాలా స్ట్రాంగ్ టీమ్స్తో ఆడుతున్నారు. ప్లస్ వీళ్ళకి 3కి 3 మ్యాచ్లు గెలవాలి. అప్పుడు కూడా వేరే టీమ్స్ కూడా ఓడిపోవాలి, అప్పుడే క్వాలిఫై అవుతారు అన్నమాట ఎల్ఎస్జీ. అందుకని అవుట్ సైడ్ ఛాన్స్ ఎల్ఎస్జీకి కష్టం. ఎందుకంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో 3 మ్యాచ్లు గెలవాలంటే చాలా కష్టం. కానీ ఇట్ ఈస్ పాసిబుల్, క్రికెట్లో ఏమైనా జరగచ్చు. కానీ లాజికలీ ప్రాక్టికల్లీ ఆలోచిస్తే పర్సంటేజ్ లో ఉందన్నమాట, ఎట్లయితే వాళ్ళ ఫామ్ ఉందో. సో అందుకనే ఇప్పుడు ఆ ఫోర్త్ స్పాట్ తీసుకోవడానికి ముంబై ఇంకా డీసీ వీళ్ళిద్దరు మ్యాచ్ గుర్తుపెట్టుకోండి. ఆ వెనస్డే ఏదైతే అవుతుందో వాంకడే స్టేడియంలో. ఇంకోటి తెలుసా మీకు, అప్పుడు వర్షం కూడా ఎక్స్పెక్టెడ్ ఉంది ముంబైలో. మోస్ట్ ప్రాబ్లీ నాకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ముంబై మధ్యలో వీళ్ళిద్దరి నుంచి ఎవరైనా వెళ్తారు. ఆ వెనస్డే విల్ బీ ద డిసైడర్ ఎవరు వెళ్తారో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్, మరి ఎవరికి ఆపర్చునిటీ దొరుకుతుందో. ఇప్పుడు మనం నిన్న జరిగిన డబుల్ హెడర్స్ గురించి మాట్లాడదాం. గుజరాత్ టైటన్స్ 200 చేజ్ చేస్తూ నో లాస్ మీద ఈ మ్యాచ్ గెలిచారు. కెన్ యూ బిలీవ్ ఇట్? అన్బిలీవబుల్ థింగ్స్ జరుగుతున్నాయి ఐపీఎల్లో. అక్కడ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. 170 స్ట్రైక్ రేట్, 4 సిక్స్లు కొట్టి అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్, 112 రన్స్ కొట్టి 199 కొట్టారు అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్. పిచ్ కాస్త స్లైట్లీ స్లో ఉండింది, కానీ ఆ పిచ్ మీద ఏం బ్యాటింగ్ చేశాడు కేఎల్ రాహుల్. ఇన్ రిప్లై అనుకున్నాము ఢిల్లీ క్యాపిటల్స్ డెఫినెట్లీ ఫైట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. కానీ అసలు కాంపిటేటివ్నెస్సే కనపడలేదు. ఒక్క ఛాన్స్ లేకుండా ఇద్దరు ఓపెనర్స్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండర్ గిల్, సాయి సుదర్శన్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ సాయి సుదర్శన్ ఏంటో 170+ స్ట్రైక్ రేటు, 4 సిక్స్లు, 108 రన్స్. నేను ఇంకోవైపు గిల్ అన్బీటెన్ 93, 7 సిక్స్లు, అది కూడా 170+ స్ట్రైక్ రేటు, 19 ఓవర్స్లో మ్యాచ్ ఖతం. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ ఎప్పుడు జరగలేదు, ఓపెనర్స్ ఇట్లా మ్యాచ్ కంప్లీట్ చేయలేదు నో లాస్ మీద 200+. అది ఫస్ట్ టైం అయింది. కుడోస్ టు బోత్ ద ఓపెనర్స్. మీరు చెప్పండి ఈ ఇన్నింగ్స్ ఎట్లా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్, ఇది మాత్రం చాలా చాలా అరుదుగా చూస్తాము. క్వాలిటీ క్రికెటర్ ఆడారు. చూడండి, ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ గెలుస్తాం వల్ల ఆర్సీబీ, పంజాబ్ కూడా క్వాలిఫై అయిపోయారు. సో థ్యాంక్స్ టు దెమ్, బ్రిలియంట్ బ్యాటింగ్ చేశారు ఇద్దరు ఓపెనర్స్. అండ్ సో దట్స్ అబౌట్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం మాట్లాడడం, నిన్న యాక్చువల్లీ మధ్యాహ్నం మ్యాచ్ కూడా ఇంకోటి అయింది, దాని గురించి మాట్లాడదాం. నిన్న మధ్యాహ్నం మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. కానీ దేవర్ ఇన్ ట్రబుల్. 30 runs for 3 runs. కానీ అసలు భయమే లేదు, వచ్చిన వాళ్ళు కొడతానే ఉన్నారు. అసలు అది నాకు నచ్చేది యాటిట్యూడ్. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో ఏంటంటే వికెట్స్ పడినా ప్రతి బ్యాటర్ 160, 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు. దట్ హ్యాస్ బీన్ ద డిఫరెన్స్. నేహల్ వదేరా సూపర్ బ్యాటింగ్ చేశాడు, లెఫ్ట్ హ్యాండర్ 70 కొట్టాడు.
అండ్ అసలు వచ్చి ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది శశాంక్ సింగ్ అవుట్ స్టాండింగ్ నాక్ ఆడాడు. 200 స్ట్రైక్ రేట్తో 59 రన్స్. అంటే ఏంటంటే లాస్ట్లో కొన్ని షాట్స్ ఆడాడు కదా వచ్చి, సూపర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, స్క్వేర్ కట్స్, డెఫ్ టచెస్, చాలా మంచిగా బ్యాటింగ్ చేసి 219కి చేరుకున్నారు. విచ్ వాజ్ అ మ్యాసివ్ టార్గెట్ ఈ పిచ్ మీద ఆఫ్టర్నూన్ గేమ్. అంటే చాలా హై టార్గెట్ అని చెప్పేసి అనుకున్నాం. ఇన్ రిప్లై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ వచ్చి మళ్ళా గుజరాత్ టైటన్స్ ఏదో చేశారో అట్లా చేస్తారా అనుకున్నాం. 5 ఓవర్స్లో 70 odd రన్స్ వచ్చేసింది స్టార్ట్. సూర్యవంశి 15 balls 40. అండ్ ఇక్కడ తిని కూడా దుమ్ము లేపేస్తున్నాడు జైస్వాల్. మ్యాచ్ వెళ్ళిపోయింది, వన్ సైడ్ వెళ్ళిపోతుంది అనుకున్నాము. దాని తర్వాత వచ్చాడు ప్రార్, వచ్చేసి 3 వికెట్లు తీసుకున్నాడు కదా. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. సూపర్ బౌలింగ్ వేసాడు. అంటే గేమ్ ప్లాన్ ప్రకారం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యాంగిల్ చేస్తాము, క్రీస్ యూజ్ చేసేటాడు క్లెవర్గా, పేస్ యూజ్ చేశాడు, స్లోగా ఫాస్ట్గా వేసి ఆమ్ బాల్స్ వేస్తూ మొత్తానికి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత అక్కడ త్రూజిరైల్ వచ్చే 50 కొట్టాడు, కానీ ఇట్ వాస్ టూ లేట్ బై దెన్. ట్రై చేశాడు మ్యాక్సిమం. హెట్మేర్ సరిగా ఆడలే, ఎక్కువ బాల్స్ ఆడేశాడు, తన రిధంలో అనపడలే. అండ్ బై ద టైమ్ ఇట్ వాస్ టూ లేట్. సూపర్ బౌలింగ్ వేసాడు, హర్షదీప్ వచ్చేసాడు, మళ్ళీ ఎన్సన్ కూడా మంచిగా వేసి మొత్తానికి మ్యాచ్ కన్విన్సింగ్ అయితే గెలిచిపోయారు. ఒక టైంలో ఓడిపోయే మ్యాచ్. దట్ ఈస్ వాట్ పంజాబ్ ఈస్ ఆల్ అబౌట్. చూడండి అక్కడ శ్రేయస్ సార్ బ్యాటింగ్ మంచిగా చేశాడు. మ్యాచ్ కంటే ముందు ఏదో దెబ్బతిలేదంట, క్యాప్టెన్సీకి కూడా ఫీల్డ్లో రాలే, కానీ ఆశీష్ నెలలాగా బయట తిరుగుతా బయట నుంచి క్యాప్టెన్సీ చేశాడు అన్న బౌలర్స్కి చెప్తూ ఏం చేయాలా. ఐ లైక్ దట్ ఇన్వాల్వ్మెంట్. మీరు చూస్తుంటే మ్యాచ్ కమెంట్ చేయండి దీని గురించి. దట్ ఈస్ ఐ రియలీ లైక్ యాటిట్యూడ్ ఆఫ్ శ్రేయస్ సార్. చాలా నచ్చుతుంది అనుకుని హీస్ ఇన్ ద గేమ్. చాలా మంది క్యాప్టెన్స్ దెబ్బతలింది నేను ఫీల్డ్లో రావట్లేదు అని కూర్చుంటారు. మీకు గుర్తుందా, ఇదే గ్రౌండ్లో గిల్ కూర్చున్నాడు, ఇట్లా తిరగలే. సూర్యవంశి సెంచరీ కొట్టేశాడు ఆ మ్యాచ్. చూడండి డిఫరెన్స్. ఇక్కడ వచ్చాడు, బయటకు వచ్చి తిరుగుతున్నాడు గ్రౌండ్ చుట్టూ బౌలర్కి చెప్తూ. ఈ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్ బికాస్ పంజాబ్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండింది ఇది. సో దట్ హాస్ బీన్ ద డిఫరెన్స్. ఐ లైక్ ద యాటిట్యూడ్ ఆఫ్ శ్రేయస్ సార్. మొత్తానికి మ్యాచ్ కన్విన్సింగ్, గెలిచిపోయి క్వాలిఫై కూడా అయిపోయారు పంజాబ్. దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం మాట్లాడదాం ఇవాళ ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతుంది? స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బ్రాట్ యు బై Spoda.ai. సో ఇవాల్టి మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ ఎటు ఎలిమినేట్ అయిపోయింది, కానీ ఎల్ఎస్జీ 3 మ్యాచ్లు ఇక్కడ నుంచి గెలిస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంది ఇంకా క్వాలిఫై అవ్వడానికి. అవుట్ సైడ్ ఛాన్స్ అనమాట, వేరే రిజల్ట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, కానీ అట్లీస్ట్ ఛాన్స్ అయితే ఉంది. ఇంకా అఫీషియల్ ఎలిమినేట్ అవ్వలే. సో మస్ట్ విన్ గేమ్ ఇది ఎల్ఎస్జీకి. ఎక్కడ ఆడుతున్నారు? ఎకానా స్టేడియం, లక్నో హోమ్ గ్రౌండ్లో. యావరేజ్ స్కోర్ వచ్చేసి 2025లో 175. అయితే వీళ్ళ దగ్గర 2 పిచ్లు ఉంటాయి. ఒకటేమో రెడ్ సాయిల్ పిచ్, ఎక్కడ బౌన్స్ ఉంటుంది. ఇంకోటేమో బ్లాక్ సాయిల్ పిచ్, కొంచెం స్లో ఉంటుంది, స్పిన్నర్స్ ప్లేలో వస్తారు. డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది బ్లాక్ సాయిల్ పిచ్చే ఇస్తారు బికాజ్ ఇట్ ఈస్ ఎస్ఆర్హెచ్. దీంట్లో అసలు డౌటే లేదు. ఓకే, టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయాలి. సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఇక్కడ ఎక్కువ గెలుస్తాయి, ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ కొంచెం బాల్ స్లో వచ్చిన తర్వాత ఏమిటంటే నైట్ టైం కొంచెం డ్యూ వస్తుంది. ఇక్కడ బాల్ బ్యాట్ మీదకి వస్తే బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సో టాస్ బికమ్స్ వెరీ వెరీ క్రూషియల్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి బ్లాక్ సాయిల్ పిచ్ మీద అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు చాలా ప్లేలో వస్తారు. ఓకే, దట్స్ అబౌట్ ది వెన్యూ. సో ఇక్కడ ప్రాబుల్ టీమ్స్ మీరు చూస్తున్నారు ఏదో ఆడచ్చో. మీకు ఆల్రెడీ తెలుసు సన్ రైజర్స్ హైదరాబాద్కి బిగ్ బ్లో. ఏంటంటే ట్రావిస్ హెడ్కి COVID-19 వచ్చింది, అందుకని తను ముందే రావాల్సింది, కొంచెం లేట్ వస్తున్నాడు. అండ్ ఐ థింక్ హీ మైట్ బి అవైలబుల్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్. అది కూడా ఫిట్నెస్ టెస్ట్ అదేదో పాస్ అవుతాయి, కానీ ఈ మ్యాచ్ మాత్రం కన్ఫర్మ్ ఆడట్లే. టీమ్ కోచే చెప్పేశాడు అనమాట, డానియల్ విటోరి ఆల్రెడీ అనౌన్స్మెంట్ నిన్ననే చెప్పాడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో మరి తన ప్లేస్లో ఎవడు ఆడతారంటే ఐ థింక్ ఓపెనింగ్ ఏమో ఇషాన్ కిషన్ వస్తాడు, నెంబర్ 3 ఏమో సచిన్ బేబీ రావచ్చు. సో దట్ ఈస్ ద సినారియో. మరి ఫారెన్ ప్లేయర్ ఎవరు ఆడతారంటే ఐ థింక్ కమిండు మెండిస్ ఉండొచ్చు ఈ ప్లేయింగ్ 11లో, ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ కదా. సో బహుశా ఐ జస్ట్ ఫీల్ దట్ కమిండు మెండిస్ ప్లేలో వస్తాడు, స్పిన్నర్స్ని మంచిగా ఆడతాడు, అది సంగతి. ఎందుకు అవతల పక్క దిగ్వేష్ రాతి కూడా ఉన్నాడు. ఆన్ ద అదర్ సైడ్ మస్ట్ విన్ గేమ్. వీళ్ళ బ్యాటింగ్ ఏమో నిక్లస్ పూరన్ ఎప్పటి నుంచి రన్స్ కొట్టట్లేదు. ఫస్ట్ 5-6 మ్యాచెస్ 4 runs కొట్టాడు, కానీ లాస్ట్ 5 matches రన్సే లేవు నిక్లస్ పూరన్కి. తన వల్ల అదే ప్రాబ్లం అయిపోతుంది. అయితే దట్ హాస్ బీన్. కాకపోతే వీళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు, దిగ్వేష్ రాటి లాంటి స్పిన్నర్స్ ఉన్నారు లక్నో దగ్గర. తను వాళ్ళు ప్లేలో తీసుకొస్తారు అనిపిస్తుంది. ఆవేష్ ఖాన్ మంచిగా, తను కూడా మంచి బౌలింగ్ వేశాడు. ప్రిన్స్ యాదవ్ అండ్ ఆకాష్ సింగ్, దిగ్వేష్ రాతి వీళ్ళందరూ మంచిగా ఉన్నారు కాబట్టి బౌలింగ్ ఇట్ అండ్ లుక్ సార్టెడ్. ఇక్కడ కూడా నిక్లస్ పూరన్, మిచ్ మార్ష్ వీళ్ళు తగులుకున్నారు అనుకోండి, ఏడెన్ మాక్రమ్, యూ నెవర్ నో. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫైట్ మ్యాచ్ అనిపిస్తుంది నాకు. అయితే ఇక్కడ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఐ విల్ గో విత్ ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ నుంచి ఏడెన్ మాక్రమ్ అండ్ దిగ్వేష్ రాతి. వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతారు ఈ బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి. ఇటుపక్క వచ్చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఐఎమ్ గోయింగ్ విత్ అభిషేక్ శర్మ అండ్ ప్యాట్ కమిన్స్, కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ ఆస్ట్రేలియా. మళ్ళీ వెనక్కి వచ్చి మ్యాచ్ ఆడుతున్నారు.
అయితే మరి ఫామ్ ఎట్లుంటుందో చూద్దాము. డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది, అయినా దే ఆర్ ఐ లైక్ ద కమిట్మెంట్స్ ఆల్రెడీ ఫ్రాంచైజీకి ఇస్తుంది. అండ్ ఎనీవేస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఇంకా గేమ్ ప్లాన్స్ గురించి ఏం మాట్లాడేది లేదు, ఎందుకంటే డూ ఆర్ డై మ్యాచ్ ఫర్ లక్నో వాళ్ళు 100% ఇస్తారు. ఇంకోవైపు ఏమో నథింగ్ టు లూజ్ ఉన్నప్పుడు ఏమైనా జరగచ్చు అనమాట. ఫ్రీడమ్తో ఆడతారు, కాకపోతే ట్రావిస్ హెడ్ని మిస్ అవుతారు ఈ మ్యాచ్ డెఫినెట్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్. సో దట్స్ అబౌట్ దిస్ గేమ్ గైస్. మ్యాచ్ ప్రెడిక్షన్ వస్తే నాకు ఎందుకో అనిపిస్తుంది లక్నో ఈ మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం ఎస్ఆర్హెచ్ కాన్ఫిడెన్స్ డౌన్ ఉంది. ప్లస్ ఈ మ్యాచ్లో మోటివేషన్ ఉండాలంటే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి కూడా ఛాన్స్ లేదు. ప్లస్ ట్రావిస్ హెడ్ని ఇందాక చెప్పినట్టు మిస్ అవుతారు, కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ లక్నో సూపర్ జైంట్స్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు కింద అయితే మెన్షన్ చేయండి కమెంట్స్లో, ఐ లుక్ అట్ ఇట్. అండ్ దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. క్వాలిఫికేషన్ సనియారా గురించి మాట్లాడే మనం ఫోర్త్ టీం ఏముంటుందో నిన్న డబుల్ లెటర్స్ కవర్ చేసాం అంతా. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ప్లీజ్ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.